ఏంటి సామాజిక తెలంగాణ అంటే ఒక బీసీలకేనా, ఒక ఎస్సీలకేనా? కాదు, ప్రతి ఒక్కరికి. నేను ఒకటే మాట నమ్ముతాబ్బా, రెండే కులాలు ఉన్నాయి ఈ లోకంలో, ఒకటి పైసలు ఉన్నాడు, ఒకటి లేనోడు. అవునా కదా? పైసలు ఉంటే మాత్రం నీ కులమైందని ఎవరు అడగరు. పెద్ద పెద్ద హాస్పిటల్లో పిలిచి మంచిగా దవాఖానాలో చూపిస్తారు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో పిలిచి అడ్మిషన్ ఇస్తారు. పేరుకు పెద్ద కులం ఉండి పైసలు లేకపోతే కూడా ఎవరింటికి రానియడు. పైసలు ఉన్నోడు పైసలు లేనోడు రెండే కులాలు ఉన్నాయి. మరి అలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకేమో అత్యధికంగా అక్కడ డబ్బులు దొరుకుతున్నాయి, మరి ఇక్కడ గుడ్డెన్ దొడ్లు ఉన్న వాళ్ళకేమో తిండికి గతి లేని పరిస్థితులు ఉన్నాయి. అవసరమా? ఇది కరెక్ట్ తెలంగాణనేనా? అంతటా కరెక్ట్ డెవలప్మెంట్ ఉండాలి, అంతటా సమానమైన డెవలప్మెంట్ ఉండాలంటే సామాజిక తెలంగాణ రావాలని నేను అంటున్నా. కరెక్టా కాదో మీరు ఆలోచించండి. ఎందుకంటే హైదరాబాద్ వెలుగుతుంది ఎట్లా, గద్వాల వెలగదు ఎట్లా? హైదరాబాద్లో డబ్బులు వస్తాయి ఎట్లా, గద్వాల వాళ్ళకి ఎందుకు పేదరికం ఉంటుంది? ఈ విషయం మనం ఆలోచించుకోవాలి. హైదరాబాద్ బాగుండాలి, నేను కాదంటలేదు, కానీ హైదరాబాద్ ఎట్లయితే డెవలప్ అయిందో అట్లానే మన ఊర్లన్నీ కూడా డెవలప్ కావాలి.